ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్లో మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన 10 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కదండి. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్పై ఒక 10 క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏ టాపిక్స్పై ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో అన్నీ కూడా గ్యాదర్ చేసి ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ పై ఏ టాపిక్స్ పై ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయో చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. 40% ఆఫ్ 350 ఈక్వల్ టు వాల్యూ అడుగుతున్నాడు. సో ఇది వచ్చేసరికి మనకి పర్సంటేజ్ అంటే ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే బై 100 చేసుకోవాలి కదా. సో హాఫ్ అంటే మనకి ఇంటూ అనమాట. సో 350. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసుకుంటే క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ఈజీగా టైం సేవ్ అవుతుంది అనమాట. చూద్దాం. 0 0 క్యాన్సిల్, అలాగే 0 0 క్యాన్సిల్. ఇక్కడ 4 × 35 మిగిలింది. 4 5s ఆర్ మనకి 20, అలాగే 4 3s ఆర్ 12. 12 ప్లస్ మళ్ళీ 2 ఉంది కాబట్టి 140 ఈజ్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఎక్కువగా మనకి పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 2, 4, 8, 16 డాష్ అని ఇచ్చేసాడు. ఇది వచ్చేసరికి మనకి చూడగానే అర్థమవుతుంది నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్లో క్వశ్చన్ అనమాట. ఈ నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. ఆ డిఫరెన్స్ అన్నది మల్టిప్లికేషన్ ఉండొచ్చు, ఎడిషన్ అయి ఉండొచ్చు, లేకపోతే డివిజన్ అయినా అయి ఉండొచ్చు. చూద్దాం. డిఫరెన్స్ చెక్ చేయండి. 2కి 4కి డిఫరెన్స్ వచ్చేసరికి +2 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ +4 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ +8 డిఫరెన్స్ ఉంది. అంటే ఏంటి చూడండి. 2ని డబల్ చేస్తే మనకి 4 వస్తుంది. 4ని డబల్ చేస్తే 8 వస్తుంది. 8ని డబల్ చేస్తే 16 వస్తుంది. 16 డబల్ చేస్తే మనకి 32. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలా మనం ఈజీగా డిఫరెన్స్ చెక్ చేసుకుంటే అక్కడ ఉన్న లాజిక్ ఏంటి అన్నది క్లారిటీగా అర్థమవుతుంది. వన్స్ మనం డిఫరెన్స్ చెక్ చేసుకున్నప్పుడు లాజిక్ ఏంటి అర్థం కాకపోతే అగైన్ డిఫరెన్స్ చెక్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 81 / 9 × 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 81 / 9 అంటే మనకి 9 టైమ్స్. సో 9 × 4 వస్తుంది కదా. సో 9 4s are 36. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇలా లాజికల్గా థింక్ చేసి మనం ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ రేషియో ఆఫ్ 25 and 100 అంటే రేషియో ఆఫ్ 25 అండ్ రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చేసాడు. అంటే మనం క్యాన్సిలేషన్ చేసుకుందాం. సో 25:100 మనకి ఇచ్చింది ఇవి. బట్ ఆప్షన్స్లో మనకి ఎలా ఉంది 1:4, 1:3, 1:2 అలా ఉంది. అంటే ఏంటి ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుందాం. సో 1 అంటే 1 టైం ఇది. సో 25లో 100 వచ్చేసరికి మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే వాల్యూ వచ్చేసరికి 1:4 అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 0.5 × 0.5 అంటే ఇక్కడ చూడగానే మనకి 25 అని అర్థమవుతుంది. 5 5s are 25. బట్ పాయింట్స్ ఎలా చూసుకోవాలి మనం? ఇక్కడ చూడండి. ఒక నెంబర్ ముందు ఉంది అంటే ఇక్కడ ఒక డిజిట్ ముందు పాయింట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ముందు పాయింట్ ఉంది. సో మొత్తం అలా టోటల్ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది. 5 × 0.5 5 5s are అంటే మనకి 25 అని తెలుస్తుంది. బట్ పాయింట్స్ ఎక్కడ ఉండాలో తెలియాలి కదా. సో పాయింట్స్ చూడండి. ఇక్కడ ఒక డిజిట్ ముందు పాయింట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ముందు పాయింట్ ఉంది. సో టోటల్ మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది? ఇక్కడ ఒక 1 డిజిట్, ఇక్కడ ఒక 1 డిజిట్, టోటల్ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉండాలి. అంటే ఇక్కడ 25 ఆన్సర్ ఓకే. 2 డిజిట్స్ ముందు మనకి పాయింట్ ఉండాలి. 0.25 ఎందుకంటే 0 0 ఉంది కాబట్టి 0.25. 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉండాలి కాబట్టి 25 అంటే 0.25. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ అప్ డౌన్. సో ఇక్కడ చూడండి 6th క్వశ్చన్. అప్కి డౌన్కి ఏ రిలేషన్ అయితే ఉందో, ఏ లాజిక్ అయితే ఉందో అది ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ దీనికి అప్లై చేయాలి కదా. సో నెంబర్ అనాలిసిస్లో క్వశ్చన్ అనమాట. అంటే నెంబర్ అనాలిసిస్లో వర్డ్ అనాలిసిస్లో క్వశ్చన్ అనమాట ఇది. సో అప్ డౌన్. అప్ అంటే మనకి అప్, డౌన్ అంటే ఇక్కడ ఏంటి ఆపోజిట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు. అంటే హార్ట్కి ఆపోజిట్ వర్డ్ కూల్. అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఆడ్ 1 అవుట్. ఆడ్ 1 అవుట్ అంటే మనకి ఒక 4 వర్డ్స్ ఇచ్చేస్తాడు. ఆ 4 వర్డ్స్లో ఏది డిఫరెంట్ వర్డో మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం. యాపిల్, మ్యాంగో, పొటాటో, బనానా. అంటే యాపిల్, మ్యాంగో, బనానా అన్నది ఫ్రూట్స్ కదా. పొటాటో ఒక్కటే డిఫరెంట్, పొటాటో ఒక్కటే మనకి వెజిటేబుల్. అంటే డిఫరెంట్ వర్డ్ ఏంటి ఇక్కడ మనకి సి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్.
4:16. ఇక్కడ కూడా అంతే, మనకి నెంబర్ అనాలిసిస్లో క్వశ్చన్ అనమాట. సో నెంబర్ అనాలిసిస్లో ఇక్కడ డిఫరెన్స్ ఏంటో చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ కాదు, అక్కడ ఉన్న రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 4 నుంచి 16 ఎలా వచ్చిందో, ఏ రిలేషన్స్తో వచ్చిందో, ఏ లాజిక్తో వచ్చిందో అది చూసుకుని అదే ఇక్కడ మనం అప్లై చేయాలి. 4ని ఏం చేస్తే మనకి 16 వస్తుంది. సో 4 4 16 కదా. ఓకే, 4 సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటే 16 వస్తుంది. ఓకే, ఇక్కడ అదే అప్లై చేయాలి కాబట్టి 6 ఉంది. సేమ్ నెంబర్ 6 6 ఆర్ 36. సో ఆప్షన్స్లో ఉందా? లేదు కదా. సో అప్పుడేంటి, ఇక్కడ చూడండి 4 4 చేసాం అంటే ఇక్కడ ఈ 4తోనే మనం మల్టిప్లై చేయాలి. 6 4 24. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇలా లాజికల్గా థింక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 5 25. ఇక్కడ చూడండి 5 నుంచి 25 వచ్చిందంట. దెన్ 7 ద వాల్యూ అని అడుగుతున్నాడు. అంటే 5 నుంచి 25 ఎలా వచ్చింది? స్క్వేర్. చూడగానే మనకి క్లియర్గా అర్థమవుతుంది. 5 స్క్వేర్ చేసుకుంటే మనకి 25 వస్తుంది. సేమ్ అదే లాజిక్. 7 స్క్వేర్ చేసుకుంటే మనకి 49. ఆప్షన్స్లో ఉంటే కరెక్టే, లేదు ఆప్షన్స్లో లేకపోతే ఇంకోలా థింక్ చేయాలి. సో 49. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ట్రైన్ 60 km/h, టైం ఫర్ 180 km. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, అలాగే స్పీడ్ కూడా ఇచ్చాడు. మనకి ఇవ్వాల్సింది ఏంటి? టైం. సో మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటి? టైము. అంటే డిస్టెన్స్, స్పీడ్, టైం ఫార్ములా ఏంటి మనకి? డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ కదా. సో ఇక్కడ టైం ఒకటే మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఆ టైంని అక్కడ ఉంచేసుకొని ఈ స్పీడ్ని ఇటేపు తీసుకొస్తే, మల్టిప్లికేషన్ ఇటేపుకి వస్తే మనకి డివిజన్ అవుతుంది. అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం. ఫార్ములా అయితే వచ్చేసింది. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత మనకి? 180 km. నెక్స్ట్ స్పీడ్ ఎంత మనకి? 60 km. సో 0 0 క్యాన్సిలేషన్. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, అలాగే ఇలాంటి స్కిల్ టెస్ట్, కౌశలం స్కిల్ టెస్ట్ కానీ ఎప్పుడైనా సరే మనం మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చేసుకుంటూ కూర్చుంటే టైం అన్నది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి 1 అవర్లో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోవాలి, 45 మినిట్స్లో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోవాలి. కాబట్టి ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 0 0 క్యాన్సిలేషన్. సో 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 6 ఇందులో మనకి 3 టైమ్స్, అంటే 6 3 18 కదా. సో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో టైం ఎంత మనకి? 3 hours. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఇలా మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. అంటే ఈ టాపిక్స్లో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఎక్కువగా ఈ టాపిక్స్లోనే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో ఇంతకుముందు ఆల్రెడీ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్ టెక్నిక్ వీటన్నిటిపై నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. సో చూడండి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటో కూడా చేశాను చూడండి. సో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ సెక్షన్లో మనకి అడిగే 10 క్వశ్చన్స్ ఎక్కువగా ఈ టాపిక్స్ పైన అడుగుతున్నారనమాట. సెక్షన్ 1 వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్. చూడగానే మనం క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చేసేలాగానే సింపుల్గానే ఉంటుంది. సో ఎవరు కూడా కంగారు పడొద్దు. సో కంగారు పడవలసింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ కొంచెం మంచిగా అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, సో మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడాలా, తెలుగు మాట్లాడాలా అన్న దానిపై క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను చూడండి. ఒక క్లారిటీ వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.